అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో మీకు లభ్యమైనప్పటికీ కూడా పెద్దలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరంగా మీకు ఎదురవుతున్న సమస్యలు లాంటివి ఏదన్నా ఉన్నా వాటిని సాధించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క సహకారం, అలాగే మీ వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి, దైనందిన జీవితంలో మార్పులు మొదలైన వాటి కొరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ శ్రమనే పెట్టుబడిగా పెట్టుకొని మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలమైన పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం కొంత అందినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు లాంటివి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబపరమైన వాటికి సంబంధించిన ఖర్చులలో కూడా గృహానికి, వాహనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే తోబుట్టువులతో కలిపి చేసే చర్చల విషయంలో కావచ్చు, వారితో కలిపి విందు వినోదాలు లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనప్పటికీ సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు చేసే ఖర్చులు, వారి కొరకు తీసుకునే అంటే ఏదైనా స్టేషనరీ లాంటిది కొనడం, పుస్తకాలు లాంటివి కొనడం, కానీ ఆకస్మికంగా వారి కొరకు మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించడం విద్యాపరమైన విషయాల్లో మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా కుటుంబ వాతావరణంలో సంతాన వర్గంతో ఘర్షణలకి చాలా వరకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలలో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి, వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి, మీ యొక్క అవసరాలకు సంబంధించిన ఖర్చులు లాంటివి చేసే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, అలాగే మీరు ఇంతకుముందు ఎవరన్నా మీకు ఇవ్వాల్సిన వారు ఎవరినంటే వారికి సంబంధించిన విషయాల్లోనూ కొంత దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా స్థిరాస్తుల నేపథ్యంలో ఖర్చులు అనేవి ఒకటి, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వాటి మీద దృష్టి కేటాయించడం, ముఖ్యంగా పూర్వపు గృహం ఏదన్నా ఉంటే దాన్ని మోడిఫై చేయడానికంటే ఏదన్నా జీర్ణావస్థలో ఉండే గృహం ఏదైనా ఉన్నా, లేకపోతే పాత ఇంటిని రిపేర్ చేయించడం కానీ, లేకపోతే మీ యొక్క స్థిరాస్తులని ఏదైనా అమ్మకాలు లాంటివి పెట్టడానికి, క్రయ విక్రయాలకి మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలు లాంటివి కూడా చేస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు కూడా ఏర్పడుతుంది.